విజయసాయిరెడ్డి ఈ పేరు చెప్పగానే అందరికీ పార్టీ పేరు చెప్పక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సన్నిహితులో అని చెప్పక్కర్లేదు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు కవలలు, ఒకే తల్లి కడుపున పుట్టిన కవలలు అన్నా కూడా నమ్మే పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే అత్యంత ఆప్తుడు, అత్యంత సన్నిహితుడు. కుటుంబ వ్యవహారాల్లో కానీ, పార్టీ వ్యవహారాల్లో కానీ, వ్యాపార వ్యవహారాల్లో కానీ అన్నిట్లోనూ చేదోడు వాదోడుగా ఉంటూ ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 12-13 ఏళ్ళుగా 12-13 ఏళ్ళు అంటే ఇంకెక్కువే, ఆల్మోస్ట్ ఒక 14 ఏళ్ళు అవుతుందేమో, అప్పటి నుంచి ఎదుర్కొంటే కేసులు అన్నిట్లో కూడా A1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే A2 విజయసాయిరెడ్డి గారు. సో అటువంటి విజయసాయిరెడ్డి గారు ఈరోజు చేసిన కామెంటు పాము చవ్వదు కర్ర విరగదు అనే సామెతలాగా అనిపించింది. అయితే ఆయన కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించాల్సిన విషయాలు ప్రస్తావించకుండా ఇవన్నీ మాట్లాడుతున్నారేంటి అంటూనే, అంటే నేను పార్టీలోంచి బయటకు వచ్చేసాను, రాజీనామా చేసేసాను, మా వైసీపీ మాజీ ఎంపీ, రాజ్యసభ మాజీ ఎంపీగా వైకాపా పార్టీకి మాజీ నాయకుడిగా ఉన్న తను ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు అన్నట్టుగా అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలే. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ టాపిక్ ఎందుకు ఎత్తారు అని మాట్లాడారు. కానీ ఆయన దృష్టంతా కూడా మరలా అమరావతికి వ్యతిరేకంగా దుమ్మెత్తిపోసేలాగే ఉంది. దేవతల రాజధాని అమరావతి పేరుని ఇక్కడ వాడుకుంటున్నారు. అక్కడ పేరుకి దేవతల రాజధాని, కానీ అందులో అంత అవినీతి రాజధానిగా తయారవుతుంది. మొత్తం మీద ఒక 15,000 కోట్ల స్కామ్కి కూటమి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఎస్పెషల్లీ ఈ టార్గెట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని టార్గెట్ చేసినట్టుగానే అనిపించింది విజయసాయిరెడ్డి గారి టోటల్ వ్యాఖ్యలన్నీ కూడా. ఆయన ఇంకోటి కూడా చాలా విచిత్రంగా మాట్లాడారు. శివరామకృష్ణన్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని డిసైడ్ చేసింది ఏంటి, అసలు ఎక్కడ రాజధాని ఉండాలి, ఎక్కడుంది, ఆ కమిటీలో కూడా ఉంది కదా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అన్నట్టుగా. సో ఇప్పుడు అమరావతి అనగానే చాలా వరకు న్యూసుల్లో చూపించేది బుద్ధ విగ్రహం. ఎప్పుడో బౌద్ధారామాలకు నిర్మించిన అక్కడ ఉండేవట, దానికి గుర్తుగా అక్కడ ఆ బుద్ధ విగ్రహం కట్టించారు, చిన్న మ్యూజియం లాంటిది పెట్టారు. అది అమరావతి అనేది ఒక విలేజ్, అందులో అమరేశ్వరుడు ఆలయం కూడా ఉన్నది, కృష్ణానది నది ఒడ్డున ఉంటుంది. జనరల్గా అమరావతి అంటే అదే అవ్వాలా? అమరావతికి 50 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు క్యాపిటల్ కడుతున్నారని ఈయన అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నగరాన్ని తీసుకోండి ఎగ్జాంపుల్గా. హైదరాబాదు నగరం అంటే నాకు తెలిసి పాత బస్తీ భాగ్యనగరం ఏదైతే ఉందో, ఆయన నిర్మించిన భాగ్యనగరం అది హైదరాబాదు. మరి ఇప్పుడు అది ఎక్కడ వరకు విస్తరించింది? ఎక్కడ ఓల్డ్ సిటీ చార్మినార్ నుంచి తీసుకుంటే ఎక్కడ ఇస్నాపూరు ఏంటది దుండిగల్ వరకు వెళ్ళిపోయింది కదా సిటీ. ఇటువైపు రామోజీ ఫిల్మ్ సిటీ వరకు వెళ్ళిపోయింది కదా. అటువైపు ఆల్మోస్ట్ కరీంనగర్ నిజామాబాద్ రోడ్డు వైపు ఆల్వాల్ దాటి చాలా వరకు మాచబొల్లారం వరకు వెళ్ళిపోయింది సిటీ. ఇటు తీసుకుంటే బెంగళూరు రోడ్లో కూడా ఎయిర్పోర్ట్ అన్ని దాటేసి వెళ్ళిపోయింది సిటీ. మరి అక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? సిటీ పరిధి ఎంత ఉంది? ఈరోజు ఓఆర్ఆర్ అనేది 180 కిలోమీటర్ల ఒక సర్కిల్. అది ఓఆర్ఆర్లో ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్ళాలంటే కనీసం తక్కువ 70 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా ఉంది. మరి 50 కిలోమీటర్ల వరకే సిటీ ఉండాలా? విస్తరించకూడదా? బట్ అమరావతి అనే పేరుని ప్రామాణికంగా తీసుకున్నారు. సేమ్ అమరావతిలో ఉండకూడదా? అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, దాన్ని ఆయన చెప్పిన విమర్శించిన బురద జల్లే ప్రయత్నాన్ని డిఫెన్స్ ఆడాలి, కవర్ చేయాలని ఉద్దేశం కాదు. ఇందులో ఉండే ప్రశ్నలు ఇవన్నీ కూడా. పైగా ఆయన నేను బయటకు వచ్చేసాను, నాకు సంబంధం లేదు, మా మాజీ బాసు ఇలా మాట్లాడుతున్నారేంటి అని అనుకోవచ్చు. కానీ ఆయన బయటికి వెళ్ళిపోయినా కూడా ఆయన మనిషే ఖచ్చితంగా. ఎందుకు ఆయన మనిషి కాకుండా ఉంటారు? ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఇష్యూ ఉంది. లిక్కర్ స్కామ్లో అందరినీ ప్రశ్నించారు, అందరినీ పిలిపించారు, ఈయన కూడా పిలిపించారు. ఈయన చెప్పేది ఏంటంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అది కామన్ డైలాగ్ వాళ్ళందరికీ. మరొక విషయం ఏంటంటే, ఆయన ఇంతకుముందు సిట్టు అధికారులు ముందుకెళ్ళినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే, హైదరాబాద్లో కానీ ఇక్కడ విజయవాడలో కానీ నా ఇంట్లో నా సమక్షంలోనే డిస్కషన్స్ అన్నీ జరిగాయి లిక్కర్ స్కామ్ సంబంధించి. బట్ నాకు ఏ విషయం తెలియదు. ఎట్లా అసలు? ప్రభుత్వం కూడా ఎందుకు ఆయనకి పదే రావట్లేదు? ఎంతసేపు రాజకేశరెడ్డి లేకపోతే మిథున్ రెడ్డి గారు ఎవరెవరినో పిలిచి సుమారుగా 300 సాక్షులను పిలిపించి విచారించి ఒక 500 పేజీల ఛార్జ్షీట్ నమోదు చేసి అన్నీ చేసినా కూడా
హూ ఇస్ దట్ బిగ్ బాస్? ఎవరు బిగ్ బాస్? ఎవరు బిగ్ బాస్ని ఎప్పుడు పిలిపిస్తారు? ఎప్పుడు ఎంక్వైరీ చేస్తారు? ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఇవన్నీ ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా. పైగా 1,00,000 ఎకరాలు ఎందుకు? 1,00,000 ఎకరాలు ఎందుకు అంటే దీని మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతిదానికి కూడా ఒక విస్తీర్ణంగా కట్టాలి, ఒక విశాలంగా ఉండాలి, ఫ్యూచర్ సిటీగా ఉండాలి. ప్రతిదీ కట్టేయడము, అలా షాపులు వచ్చేయడం, ఇల్లు వచ్చేయడం, మళ్ళీ ఎంక్రోచ్మెంట్ అని కొట్టేయడం. కొట్టేస్తే బాబోయ్ మా ఇల్లు కొట్టేశారా అని చెప్పి అదొక ధర్నా, అదొక గోల. ఇప్పుడు ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, ఆ రోజు సుమారుగా 5,000 ఎకరాలు 6,000 ఎకరాలు తీసుకుంటే అంత అవసరమా? ఇదంతా హైటెక్ బాబు పని, ఇదంతా మళ్ళీ వాళ్ళకు భూములు ఇవ్వడం కోసమే చేసిన ప్లాన్ అని ఎన్నో విమర్శించారు. ఈరోజు ముంబైలో టెర్మినల్ 2 కూడా కట్టారు. ఇదే ఢిల్లీలో టెర్మినల్ 2, టెర్మినల్ 3 కూడా కడుతున్నారు. ఇంకోటి కూడా ప్లాన్ చేస్తున్నారంట సరిపోక. ఢిల్లీ అంత క్రౌడ్ అయిపోయింది ఎయిర్పోర్ట్లో కూడా. ఇది చాలదు, మరలా సిటీకి వేరే వైపు నోయిడాకు అటువైపు ఇంకో ఎయిర్పోర్ట్ రన్ చేయాలని ఆలోచనలో కూడా ఉన్నారు. ఎందుకు మరి ముందే ఎక్కువ ల్యాండ్ పూలింగ్ చేస్తే సమస్య ఉండేది కాదుగా. అరే ఢిల్లీ ఎయిర్పోర్టు టెర్మినల్ 2, టెర్మినల్ 3 కట్టి కూడా 20 ఏళ్ళు అవ్వలేదు, ఇంకా నాకు తెలిసి 20-30 ఏళ్ళు అవ్వలేదు. అప్పుడే మళ్ళీ ఇంకోటి అవసరం వచ్చేస్తుందంటే ఈరోజు బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా పరిస్థితి అదే. రాబోయే 100 ఏళ్ళ వరకు సమస్య లేకుండా, కనీసం 50 ఏళ్ళ వరకు సమస్య లేకుండా ఉండేలాగా కట్టుకోవాలి రాజధాని కానీ ఏది కానీ. మరి ఈయన అప్పుడే ఇలాంటి విమర్శించేది ఎందుకు నీకు 1,00,000 ఎకరాలంటే ఏముంది సార్? ఒక ఎయిర్పోర్ట్కి వెళ్తేనే వెళ్ళి ఒక ఎస్టాబ్లిష్ అయ్యే సిటీ కోసం ఒక్కొక్క కంపెనీకి ఎలా ఇస్తున్నారు ఏంటి? ఒక అపార్ట్మెంట్స్లో నిర్వహించే కాలేజీలు లాంటి కాలేజీలు ఇవ్వాలా? ఒక యూనివర్సిటీకి శాంక్షన్ అయింది అనుకోండి, ఒక యూనివర్సిటీకి ఎన్ని ఎకరాలు అవసరం ఉంటుంది సార్? కనీసం ఒక 100 ఎకరాలని అవసరం ఉండదా ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి? మరి అలాంటప్పుడు ఎన్ని ఎకరాలు అవసరం ఉంటుంది? పైగా ఎందుకు ఇలాగ చేయలేదు, దాని మీద ఇంకా ప్రతిపక్షాలు విమర్శించుకోవడం సరైన పని కాదు అంటున్నాడు. విపక్షం ఎక్కడుంది అసలు? సరే, ఇంకా దాని మీద విమర్శించుకోనే పరిస్థితి ఎవరు చేస్తున్నారు? అక్కడ కదా చెప్పాల్సింది. ఇంకా క్లారిటీ లేదంటే, ఇంకా నిర్మించుకోలేదంటే 19 నుంచి 24 మధ్యన ఒక్క గూడు ముక్కనే కట్టారా? లేదే. ఉన్నదాన్ని కూడా కసితో పగలగొట్టేసి, ఎంత కసి అంటే అక్కడ వెళ్ళే దారిని పోయేవాడంతో అది పగలగొట్టాడు, మంచి పని అయిందిరా అని అనుకోవాలి వాళ్ళ పార్టీ వాళ్ళని. ఆ కూలగొట్టిన ప్రజావేదికని అలాగే ఉంచారు, ఆ శిథిలాలు కూడా బయటికి తీయకుండా, ఆ వేస్ట్ మెటీరియల్ కూడా పక్కకు జరపకుండా అలాగే ఉంచారు. అంటే అంత కసి, అంత ఓర్వలేనితనం ఏంటది? రాజకీయాల్లో ఫక్తు రాజకీయాల్లో అన్న అవసరమా? నీ పని నువ్వు చేసుకెళ్ళిపోవాలి, నీ పేరు తర్వాత వాళ్ళు చెప్పుకోవాలి, మళ్ళీ నువ్వే కావాలనిపించేలా ఉండాలి. ఎంతసేపు డిఫెన్సు కేసుల కోసం ఆ పదవిని వాడుకోవడం, అడ్డు పెట్టుకోవడం. సో ఆయన మాట్లాడి చాలా తెలివైన మేధావి, ఆయన అసలు మంచి ఆడిటరు, మంచి రాజకీయ నాయకుడు, కుటుంబ వ్యవహారాల్లో ఎప్పటి నుంచి ఉన్న వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి ఉన్న వ్యక్తి, ఇప్పుడు పార్టీ వ్యవహారాలు కానీ, తర్వాత రాజకీయ వ్యవహారాలు కానీ, తర్వాత వ్యాపార వ్యవహారాలు కానీ అన్నిట్లోనూ ఉంటాడు ఆయన. అటువంటి వ్యక్తి చాలా చాకచక్యంగా తన మాజీ బాస్ని తప్పు పట్టారని అంటున్నారే, ఆయన తప్పు పట్టలే, ఆయన సరిగ్గా మాట్లాడలేదు, ఇది మాట్లాడని చెప్పి మళ్ళీ రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. మరలా అమరావతిని మరలా ఇది విషయాన్ని బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నట్టుగా అనిపించింది. మరి మీకేమనిపించిందో చెప్పండి.